కి సంబంధించి మరి చరిత్రలో జరిగిన ఒక విషయాల గురించి కూడా మనం ఆ రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు ఒక చక్కటి ఒక అవగాహన దేవుడు మనకు కలిగిస్తున్నాడు. సో ఇక్కడ ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 32 చూడండి ఒకసారి. మత్తయి సువార్త. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. చాలమ్మా, చాలు. కాబట్టి ఇక్కడ అంజూరపు చెట్టును చూసి నేర్చుకోవాల్సింది ఏముంటుంది మనకి? ఆ కాయలు ఎలా పూస్తాయనా, లేకపోతే దానికి ఎన్ని ఆకులు ఉన్నాయనా, లేకపోతే అది ఏ కాలంలో అది చిగురిస్తుందనా, ఇవి కాదు కదా. దేవుడు చెబుతున్నాడంటే దాని గురించి ఒక చక్కటి వివరణ కూడా ఇస్తున్నాడమ్మా. మీరు మాట్లాడకూడదు, మీకు అర్థమవు చెప్తున్నా. మళ్ళీ నేను రిపీట్ చేయలేను కూడా, సమయం లేదు నాకు. కనుక అంజూరపు చెట్టుని చూసి నేర్చుకోమంటున్నాడు. ఈ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇశ్రాయేల్ దేశాన్ని మనము గమనించాలి. ఎవరైతే రాకడ కొరకు సిద్ధపడాలనుకుంటున్నారో, ఒక సరైన ఒక క్రైస్తవ విధానంలో మనం వెళ్ళాలనుకుంటున్న వారు అందరూ కూడా, అందుకని యెరూషలేము కొరకు ప్రార్థన చేయువాడు దీవించబడతాడట, ఆశీర్వదించబడతారు. అది అందుకే కీర్తనకారుడు కూడా దాని గురించి ప్రస్తావన చెప్తా ఉన్నాడు. కనుక మీరు ఆలోచించండి, చాలా చక్కగా దేవుడు మనకిచ్చిన ఒక ప్రతీది కూడా మనం దృష్టించాలి. లేకపోతే మనకి ఏం జరుగుతుందో ముందుగా తెలియకపోతే మనం వెళ్ళలేం, సిద్ధపడలేం. కనుక సిద్ధపడడానికి దేవుడు ముందుగానే కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు, కొన్ని విధి విధానాలు మనకి తెలియజేస్తున్నప్పుడు వాటి ద్వారా మనల్ని మనం ఏం చేసుకోవాలట, సిద్ధపరచుకోవాలి. దేవుని కొరకు సిద్ధపరచుకొని మనం ఆ సమయం వచ్చినప్పుడు అందరూ లోకమంతా కూడా చాలా భయభ్రాంతులు గురైపోయి వారి యొక్క తెలియని స్థితిలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎవరైతే సిద్ధపడ్డారో, ఎవరైతే ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకుంటున్నారో వారు మాత్రం నిశ్చింతగా ఉంటారు. కడబోర ఓదడమే తరువు, వీరంతా కూడా వెళ్ళిపోతారు. అయితే అలాంటి దాంట్లో మీరందరూ ఉండాలి అనేది నా కోరిక. నేను అలానే ప్రార్థన చేస్తున్నాను, మీరందరూ కూడా సిద్ధపాటులో ఉండాలి. మొదటి పునరుద్ధానం ఎంత ప్రాముఖ్యం అంటే, అది ఎవరన్నా మిస్ అయ్యారంటే ఇంకొక ఛాన్స్ లేదండి. విడవబడిన వారికి మరలా ఛాన్స్ ఉంటుందని కొన్ని బోధనలు కూడా వినబడుతున్నాయి. అయితే ఈ యొక్క రాకడి సంభవాలు అయిపోయిన తర్వాత నేను ఇక ఇలాంటి బోధ, ఈ దుర్బోధలు ఎవరైతే చేస్తున్నారో వారి మీద నేను కొంచెం ఒక సిరీస్ చేయాలనుకుంటున్నాను. కనుక మీరెవరు కూడా మిస్ అవ్వకూడదు. మిస్ అయితే ఇవన్నీ కూడా మీ కనెక్టింగ్ మీకు తెలియదు. ఎలాంటి వారు ఏమి బోధ చేస్తారో, వాక్యానికి వ్యతిరేకంగా ఏమేమి బోధ చేస్తున్నారో, ప్రస్తుతానికి అలాంటి సంస్థలు ఎన్ని ఉన్నాయి, వారి అధినేతలు ఏంటి, వారు ఉన్నారా లేరా, ఇవన్నీ కూడా సమగ్రంగా మీకు ఆధారాలతో నేను మీకు బోధిస్తాను. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు. ఆదివారం చాలా ప్రాముఖ్యమైనది. ఆదివారమే నేను మాట్లాడతాను, ఎందుకంటే మరి మిగతా టైంలో మనందరికీ అవైలబిలిటీ ఉండదు కనుక. సరే, ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ ఎస్తేరు గ్రంథం మరి యొక్క స్త్రీలకి బాగా పరిచయం అయ్యి ఉండవచ్చు కదా. వాస్తవంగా ఎస్తేరు గ్రంథం చదివారా? స్త్రీలనే కాదు, అది బైబిల్లో ఒక పుస్తకం కాబట్టి మరి చరిత్రకి సంబంధించిన అనేక విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచారు. ఈరోజు మరి రాకడికి సంబంధించిన కొన్ని విషయాలు, మరి ఆ కాలంలో జరిగినది మరి నేటి కాలంలో నెరవేరిందా లేదా, దాని ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు అనేక విషయాలన్నీ కూడా మీకు చక్కగా నేను బోధిస్తాను ఈరోజు. సో ఒక్కసారి చదువుదాం మనం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషాను కోట యందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనూ అడుగునదేమి? అది దయచేయబడునని సెలవీయగా, ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషాను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగాను సెలవీయుడనెగు. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి.
హల్లెలూయా. మరి ఇక్కడ ఈ వాక్యాన్ని గమనిస్తే మరి ఇప్పుడు ఇదన్నీ ఎన్నో సంవత్సరం అండి ఇది 25 2025 కదా. ఈ 2025 సంవత్సరంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది 3వ నెల ఆఖరి మాసంలో ఉన్నాం కదా. అంటే ఈ 3వ నెలలో ఆఖరి దినం, అంటే ఆల్మోస్ట్ ఒక్కరోజే ఉంది, ఇంకా ఈ నెల అయిపోతుంది. అయితే ఈ ఎస్తేరు గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వము 487, అంటే 500 సంవత్సరాలు వేసుకోండి యావరేజ్గా. ఈ 500 సంవత్సరాలు ఈ 2025 అంటే 2700 2525 అనుకుందాం ఆ లెక్క కదా. అంటే 2500 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక సందర్భం ఇది ఎస్తేరు గ్రంథంలో. సో ఎస్తేరు గ్రంథంలో ప్రాముఖ్యమైన ఒక పాత్రలు ఏంటో తెలుసా మీకు? ప్రాముఖ్యమైన పాత్రలు ఎవరు ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ప్రధానంగా మనకి వినపడతా ఉంటారు? ఎవరండి? అహష్వేరోషు ఎవరు? రాజు, చక్రవర్తి. ఇంకా వస్తి, ఓకే, మొదటి భార్య. ఈ ఎస్తేరు భార్య, రెండో భార్య మొర్దెకై. ఇంకా వాడి పాట మీరు చెప్పాలి కదా. హామాను. ఇది ప్రధానమైన ఒక క్యారెక్టర్స్ వీళ్ళందరూ కూడా. సో ఇది ఇక్కడ మనం వినబడుతుంది. ఈ యొక్క విషయంలో మనం చూస్తే మొన్న ఇదే నెలలో ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో పూరీము పండుగని చేశారు. మరి ఎంతమందికి అవగాహన ఉంది ఇలాంటి విషయాలు మాకు తెలియదు. ఈ పూరీము అనేది ఒక పదం ఏంటంటే పారసిక దేశం నుంచి వచ్చింది, పర్షియన్ నుంచి. సో అది పూరీముగా అది పిలువబడుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆధార మాసం అంటారు. ఆధార్ అంటే ఈ యొక్క నెల, ఏది మార్చ్ ఏప్రిల్, ఈ యొక్క మధ్య నెలలోనే మార్చ్ ఏప్రిల్లోనే వస్తుంటుంది. ఎందుకు అంటే ఒక ఖచ్చితమైన ఒక నెల ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే వారు దెన్ని బట్టి అంటే మనం గ్రెగేరియన్ క్యాలెండర్ అంటాం. మనం అందరం కూడా ఇప్పుడు 365 రోజులని 52 వారాలని ఇలా మాట్లాడతాం కదా. 12 నెలలని కదా, జనవరి నుంచి డిసెంబర్ వరకు. అంటే ఈ చరిత్ర, ఈ కొన్ని వివరాలు తెలిస్తేనే మీకు ఆ సందర్భాలు మీకు ఈజీగా ఎక్కుతాయి. కేవలం వాక్యమే బోధించాలంటే దాంట్లో ఏముంటుంది విషయాలు తెలియకపోతే, అందుకని చరిత్రను కూడా కొంత మట్టుకు మీకు అవగాహన చేస్తున్నాడు. సో ప్రపంచం అంతా కూడా ఒకటే క్యాలెండర్ పాటించదు. ఇప్పుడు మనం అందరం కూడా పాటిస్తున్నది ఒకటైతే, యూదులకి హిబ్రూ క్యాలెండర్ అంటారు దాన్ని. ఇంకా ఏమంటారంటే హిబ్రూ క్యాలెండర్ అంటే యూదులు ఆచరించే క్యాలెండర్ ఉంటుందో వాళ్ళది వేరే ఉంటుంది, వాళ్ళ టైమింగ్స్ కూడా వేరు ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక యేసు ప్రభు వారు శిలువ మరణం పొందినప్పుడు చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? శుక్రవారం. అందుకే శుభ శుక్రవారం అంటారు కదా, గుడ్ ఫ్రైడే అంటాం. మరి శుక్రవారం చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? దాదాపు 3 గంటల ప్రాంతంలో చనిపోయారు కదా. అలాంటి చనిపోయినప్పుడు 6 గంటలు ఆయన సిలువ మీద వేలాడుతున్నప్పుడు 3 గంటలు చనిపోయినప్పుడు అంటే హాఫ్ డే అయిపోయింది. మళ్ళీ ఆయన పునరుద్ధానుడు ఎప్పుడు అయ్యాడు? ఆదివారం కదా. ప్రభు దినం అంటే ఆదివారం, ఆ పునరుద్ధానం అంటే మన లెక్కలో చూసుకుంటే ఆయన 36 గంటలే ఆయన సమాధిలో ఉన్నట్టు, అంతే కదా. అంటే 1.5 రోజే లెక్క. కానీ మనం ఏమంటున్నాం? ఇలాగా 3 దినాలు అంటున్నామా? ఎలాగంటున్నాం మనం? 12 గంటలు ఆ లెక్క, వాళ్ళకి 6 గంటల లెక్క. అంటే మనకి ఈరోజు ఎంత 30వ తారీఖు కదా. మనకి 31 ఎప్పుడు వస్తుంది? రేపు వస్తుందని చెప్పకండి, రాత్రి 12 తర్వాత అని చెప్పాలా కదా. అంటే 12 దాటాలా. 12 గంటల అర్ధరాత్రి 12 గంటలకి మనకి రోజు మారిపోద్ది. చీకటిగా ఉండొచ్చు కానీ ఆ దినం అక్కడితో అయిపోయింది. 12 గంటల వ్యవధి అయిపోయింది కదా. 24 అవర్స్ అంటే 24 అవర్స్ అంటే 12 to 12 అనమాట మనకి ఆ లెక్క. కానీ యూదులకు అలా కాదండి. వాళ్ళకి రోజు మారిపోవాలంటే సాయంకాలం 6 గంటలు దాటితే వాళ్ళకి నెక్స్ట్ రోజులోకి వెళ్ళిపోతాం. అంటే ఈరోజు 30 కదా, మనకి రాత్రి 12 దాటితే మనం 31లోకి వెళ్తే, వారు సాయంకాలం 6 దాటితే 31లోకి వెళ్తారు. వాళ్ళ టైమింగ్స్ కానీ వాళ్ళ క్యాలెండర్ కానీ అన్నీ వేరేగా ఉంటాయి. అది బేస్డ్ ఆన్ ఏంటంటే లూనార్ క్యాలెండర్ అనమాట. అంటే ఇప్పుడు లూనార్, ఇప్పుడు మనకి చంద్రగ్రహణం అంటారు, విన్నారా ఎప్పుడన్నా? సూర్యగ్రహణం విన్నారా? తెలుసు కదా. సోలార్ ఎక్లిప్స్ అంటారు, లూనార్ ఎక్లిప్స్ అంటారు.
ఈ చంద్రుడు, ఈ యొక్క సూర్యుడు వారి యొక్క గ్రహాలు అంటే ఒక లైన్లో అలైన్మెంట్ వచ్చినప్పుడు దానికి ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. అంటే ఈ పూరిము పండగ అనేది, పూరిము అనేది అసలు ఏం చేస్తారు అనేసి అంటే, ఈ పూరిము పండగ ఏంటంటే ఈ యొక్క ఆధార మాసంలో వీరు చేసుకుంటారు ఈ యొక్క యూదులు. అయితే ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు ఇందాక నేను అందుకే అడిగాను, ప్రాముఖ్యమైన పాత్రలు ఏంటండి అని అడిగాను. మీరు చెప్పారు అహష్వేరోష్ అన్నారు, వస్తీ అన్నారు, ఎస్తేర్ అన్నారు, మొర్దెకై అన్నారు, హామాన్ అన్నారు. ఈ 5 ప్రాముఖ్యమైన వీరి పేర్లు వినబడుతూనే ఉంటాయి మనకి. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఈ హామాను అనే వ్యక్తి అప్పటికి ఇప్పుడు 197 దేశాలుంటే ఇంకా మిగతావి టోటల్గా 207 దేశాల కింద మనం పరిగణిస్తే అందులో 197 దేశాలు అయితే మిగతావన్నీ కూడా ద్వీపాలు. ఆ కాలంలో అంటే 2500 సంవత్సరాల క్రిందట ఎన్ని దేశాలు ఉండేవి? 127 ఉండేవి. 127 సంస్థానాలు అన్నమాట, చిన్న చిన్న దేశాల కింద. అయితే ఈ 127 ప్రావిన్సెస్, ఈ యొక్క 127 సంస్థానాలన్నింటికి కూడా అహష్వేరోషే చక్రవర్తి. అంటే ఆ యొక్క దేశాలంతటి మీద కూడా ఈయనే చక్రవర్తిగా పరిపాలిస్తున్న కాలం అది, అహష్వేరోష్ కాలంలో. ఈ అహష్వేరోష్ కాలంలో ఇందులో ఇప్పుడు నేను చెప్పిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హామాన్ అనే వ్యక్తి అహష్వేరోష్ దగ్గర మంత్రిగా ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఒకసారి ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, మరి యూదులు ఎవరు, ఈ యొక్క ఎస్తేరే కానీ అలాగే ఈ మొర్దెకై కానీ వీళ్ళు యూదులు. మరి హామానికి ఒకసారి ఆయన వంగి నమస్కరించలేదని, మరి ఆ కోపంతో ఆయన ఏం జరిగిందో మీకు తెలుసు. అంటే ఈ సందర్భం మీకు తెలుసు కదా, ఇవన్నీ మీరు చదువుకున్నారు కాబట్టి నేను లోతుగా వెళ్ళట్లేదు. ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఆయనకి ఒబే చేయలేదో, లోబడలేదో, అప్పటి నుంచి కూడా ఆయన మీద ఒక రాంగ్గా ఆయన ఎలాగన్నా హతమర్చాలని చెప్పి ఒక తప్పుడు ఒక కేసులు. అయితే ఆయన అవిధేయుడు, ఇలాంటి వాడు మనకుంటే కష్టము, ఎందుకంటే వీడు మన జాతివాడు కాదు అని చెప్పి ఏం చేశాడంటే, ఈ హామాన్ ఏం చేశాడంటే రాజు దగ్గర నుంచి ఒక పర్మిషన్ తెచ్చుకొని వారిని చంపడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఈ యొక్క 127 దేశాలు కదా ఉన్నాయి, సంస్థానాలు కదా, ఈ 127 దేశాల్లో కూడా యూదులు ఉన్నారు. ఇప్పుడు ఎలాగో ప్రపంచం అంతటా కూడా యూదులు ఎక్కడెక్కడెక్కడ ఉన్నారో, మన గుంటూరులో ఆ యూదా మతానికి సంబంధించిన ఒక పెద్ద చనిపోయాడు మన గుంటూరులో. ఇప్పుడు యూదులు మన గుంటూరులో కూడా ఉన్నారు, మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రంలో గుంటూరులో ఉన్నారు. సో యూదులు వీళ్ళందరూ కూడా ప్రవచనాలు నెరవేర్పు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది జాగ్రత్త వింటే. కనుక ఈ 127 దేశాల్లో కూడా యూదులు అందరూ ఉన్నారు. అయితే వీడు ఎవడు అనేసి ఎంక్వైరీ చేస్తే, ఎవడు ఈ యొక్క మొర్దెకై ఎవడంటే యూదుడు అని తెలుసుకొని, వీళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు. ఎందుకంటే అందరికంటే ఇతను ఒక విధానం చాలా విచిత్రంగా ఉంది. వీరు విధులు సకల జనులకు కూడా భిన్నంగా ఉన్నాయని చెప్పి ఆయన ఒక మాట్లాడి ఏం చేశారంటే, ఈ యొక్క 127 దేశాల్లో ఉంటున్న యూదులందరినీ సంహరించడానికి ఒక చీట్లు వేశారు. ఆ చీట్లన్నీ వేసినప్పుడు ఏ దేశంలో ఎవరిని ఎప్పుడు ఎలా చంపాలో ఒక చీట్లు వేశారన్నమాట. ఆ చీట్లు వేసిన దాన్ని పూరిము అంటారు. ఆ చీట్లు వేసిన దాన్ని. సో ఈ యొక్క చీట్లు వేసిన దాంతో ఆ టైంలో ఇక్కడ కూడా మనం చూస్తే అప్పటికే ఏం చేశారట, అక్కడ 500 అదిగోండి ఏం చేట, రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషాను కోట యందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. అంటే యూదుల మీద అప్పటి నుంచి కూడా దాడులు ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరిని ఎలా చంపాలో వారి యొక్క ప్రణాళిక వేసుకున్న ఒక ఆ ప్లాను. అయితే దాన్ని ఎలాగా దేవుడు వీళ్ళకి ఫేవర్గా చేశాడు అనేది ఈరోజు మనం మాట్లాడితే, వారు ఏదన్నా ఒక పండగ, ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశంలో యూదులు ఏదన్నా ఒక పండగ ఆచరిస్తున్నారు అనుకోండి, ఆ పండగ టైంలో వారికి సడన్గా ఇక చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వచ్చింది అనుకోండి, వారికి భయం. ఎందుకంటే అంటే ఇలాంటివి ఈ పండగ దినంలో మేము ఇలాంటివి ఏమన్నా వచ్చాయంటే దేవుడు మాకేదో ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, ఒక సూచన ఇస్తున్నాడు అని వారు రెడీ అయిపోతారన్నమాట. సో ఈ యొక్క సందర్భంలో ఏమైందంటే అక్కడ లూనార్ ఎక్లిప్స్ వచ్చింది. అంటే చంద్రగ్రహణం వచ్చినప్పుడు చంద్రుడు ఎలా అయిపోయాడంటే నల్లగా ఎర్రగా అయిపోయాడట. అంటే బ్లడ్ మూన్ అంటారు దాన్ని. మీరు కూడా కొన్ని సందర్భాలు చూసారా, చంద్రుడు
రంగు మారిపోయినప్పుడు మొన్న అయిందా? అదే ఈ నెలే కదా. సో, అంటే దాన్ని అలాగ నల్లగా ఎర్రగా అయిపోతాడనమాట. అంటే వారికి చాలా భయం. అంటే ఏదో దేవుడు మాకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు అని వారు భయపడి దానికి సిద్ధపడతారన్నమాట. సో, ఇక్కడ కూడా మనం చూస్తే ఈ హామాను ఎవరు అనేసంటే కూడా ఇతడు అగాగీయుడట. అగాగీయుడు ఈ హామాను గురించి బైబిల్‌లో రాసి ఉందని చెప్తా ఉంటారు. అయితే ఈ రాజు నుంచి అంటే అగాగీయుడు అంటే ఆ రాజు నుంచి వచ్చినవాడు. అయితే ఆ అగాగు రాజు ఎవడంటే ఈ యొక్క అమాలేకీయుడు. ఈ అగాగు రాజు ఎవరు? అమాలేకీయుడు. నిన్నే మొన్న ఫ్రైడే మనం మాట్లాడుకున్నాం. చాలామంది రాలేదు. ఆ రోజు కూడా నేను చాలా విషయాలు చెప్పాను. మీకు గుర్తుందో లేదో? ఇశ్రాయేల్ దేశం మీద వ్యతిరేకంగా పోరాడుతున్న జనాంగాలు ఎవరండి? ఫిలిస్తీయులు, పెర్జీలు, హవ్వీయులు, ఇంకా అమాలేకీయులు, మోయోబీలు, ఇంకా అమ్మోనీయులు, ఆ! రఫాదీంలో ఇవి అన్నీ కూడా. అంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉండి మోషే ద్వారా విమోచించబడిన తర్వాత వారందరూ కూడా ఎర్ర సముద్రానికి వస్తారు. అక్కడ దేవుడు గొప్ప అద్భుతం చేసి దాన్ని 2 పాయలు చేసి అది నడిపించి అంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒక స్థలం దగ్గర ఆగుతారు. అది రఫాదీము అనే ఒక స్థలము. ఆ స్థలం దగ్గర ఏం చేస్తారంటే ఈ అమాలేకీయులు అనబడిన వారంతా కూడా ఈ ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధం చేస్తారు. వారిని ఎదుర్కొంటారు. అయితే ఇక్కడ పాపం ఇశ్రాయేల్ ప్రజలకి 400 సంవత్సరాలు వారు ఏం చేస్తున్నారు? బానిసత్వంలో ఉన్నారు. వారికి ఏ యుద్ధ నైపుణ్యం తెలియదు. ఎలా చేయాలో ఏమీ తెలీదు. అలాంటి సందర్భంలో వీరు అమాలేకీయులు ఏంటంటే యుద్ధంలో నిష్ణార్థులు. వారికి యుద్ధ నైపుణ్యం తెలుసు. అయితే అంతకంటే ఇంకా వారు ఏం చేయగలుగుతారంటే ఈ అమాలేకీయులు అనబడిన వారు ఇంకా చీకటి శక్తులతో బాగా సహవాసం కలిగి ఉంటారు. వాళ్ళు ఎంతో వారు చేతబడులు, చిల్లంగులు ఇలాంటివన్నీ కూడా ఈ దురాత్మలతో వారు నిత్యము కూడా వారు మంచి సహవాసులు ఉంటారు ఈ యొక్క అమాలేకీయులు. ఎందుకంటే ఫిజికల్‌గా వారు పోరాడకపోతే ఓడిపోకుండా ఉండడం కొరకు వారి దేవతలను వారు ఆవహించుకొని వారి యొక్క దురాత్మల చేత కూడా ఈ యొక్క ప్రజల్ని చంపేస్తూ ఉంటారు. సో, ఈ యొక్క మోషే, ఇశ్రాయేల్ ప్రజలు, యెహోషువ వీళ్ళంతా కూడా ఆ రఫాదీంకి వచ్చినప్పుడు వారు యుద్ధం చేస్తారన్నమాట. వారికి వీరికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. చాలామందిని చంపేస్తున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఆలోచిస్తే వారు కొంతమంది సైన్యం ఏం చేస్తారు? యుద్ధం చేస్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే పక్కకు వెళ్ళి వారి మీదకి ఈ యొక్క దురాత్మలు పంపిస్తూ ఉంటారు ఈ అమాలేకీయులు. ఇది జరుగుతున్న సందర్భం. అప్పుడు ఇదంతా గమనించిన మోషే ఏం చేశారంటే ఇలా కాదు, మనకు ఇలాగైతే మనం ఓడిపోతాం అని చెప్పి మోషే ఏం చేశారంటే సీనాయి కొండ మీదకి వెళ్ళిపోతాడు. ఆ పైకి వెళ్ళిపోతాడు. ఆ పైకి వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే అది కింద జరుగుతున్న అంతా చూస్తూ ఉంటాడు. నేను అంటాను చూడండి, మీరు మోషే గురించి చూస్తే ఆయన చనిపోయే చివరి దినం వరకు కూడా దృష్టి మాంద్యం లేదట. అవునా? పర్ఫెక్ట్ ఐసైట్ 6/6 చాలా పర్ఫెక్ట్గా కనబడుతుంది ఆయన. సో కొండ మీదకి వెళ్ళిపోయినోడు కింద క్షుణ్ణంగా స్పష్టంగా అన్నీ కూడా చూస్తున్నాడు. ఏమేమి జరుగుతున్నాయి, ఎవరు వెనకాతలు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారో చూస్తున్నాడు. కనుక ఇది మనక బాహుబలంతో మనం చేయలేం. మనక బుద్ధి బలము మనం వాడాలి. అంటే మనం ఏం చేయగలం? ఇప్పుడు మనం వీడితో పోరాడలేం. అందుకనే కదా ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నారు? మనము పోరాడుతుంది ఎవరితోనట? కాదు. ఎవరితోనంటే ప్రధానులతో, అధికారులతో, ఇంకా ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మోషే ఏం చేస్తాడంటే సీనా కొండకు వెళ్ళిపోయి ఎక్కేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఈ కింద జరుగుతున్న విషయాలను గమనించి ఆయన ఇగోండి అక్కడికి వెళ్ళి ఈయన దేవుడిని వేడుకుంటున్నాడు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ చూడండి, అది మోషే ఏం చేస్తున్నాడు? నిర్గమకాండం 17:11లో మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అంటే ఆ అమాలేకీయులు అందరూ కూడా వారు ఒక బలంతోనే కాదు కానీ వారికి ఉన్నాక శక్తులను కూడా వారు ఉపయోగించి ఇశ్రాయేలు మీద గెలవడానికి ఒక స్ట్రాటజీ వేశారు. అలాంటి సమయంలో
అలాంటి సమయంలో ఈ మోషే ఏం చేశారంటే పైకి వెళ్ళిపోయి ఆయన కూడా మరి దేవుని సర్వశక్తమైన దేవుడిని ఏం చేస్తారంట వేడుకుంటూ ప్రార్థన చేస్తూ బలంతో ఏం చేస్తారంటే వారి మీద తిప్పి కొడుతున్నాడు. అయితే ఆయన చేతిలో ఒక స్టాఫ్ ఉంటుంది, ఒక దుడ్డు కర్ర ఉంటుంది, ఒక కర్ర. ఆ కర్రని ఆయన పట్టుకొని అలాగా 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అగోండి చూసారా, ఈ మోషే ఇక్కడ కర్ర పట్టుకొని 2 చేతులు పైకెత్తి ఈ అమాలేకీయుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కర్ర చేతులు పట్టుకొని పైకెత్తున్నంత వరకు కూడా ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఆ శక్తులు వీరి మీద ఏమీ అటాక్ చేయలేకపోతున్నాయి. ఎప్పుడైతే ఆయన చేయి దించుతున్నాడో వారు ఓడిపోతున్నారు, వీరు చచ్చిపోతున్నారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ప్రార్థన ద్వారా మనకి విజయం. అయితే ఆయన అప్పటికే వయసు పెద్దదైంది, ఇంకా ఎంతసేపు అండి మీరు అలా చేతులెత్తి అలాగ ఉండగలరా? ఎక్కువసేపు ఉండలేం కదా, కష్టమే కదా. అయితే చేయి దించితే ఇక్కడ మనకు ప్రమాదం జరుగుతుంది. ఏం చేయాలంటున్నప్పుడు అప్పుడు ఆయనతో పాటు వయసులో ఇద్దరు కూడా పెద్దోళ్ళే, హూరు అలాగే అహరోను. అహరోను ఎవరు? అన్నయ్య. మరి హూరు ఎవరు? బావగారు, మిరియం భర్త హూరు. సో వీరిరువురు కూడా ఏం చేశారట, ఒక బండ తెచ్చి అక్కడ కూర్చోబెట్టి దాని మీద కూర్చోబెట్టి ఆయన 2 చేతులు బరువు ఎక్కిపోతుంటే అవి పట్టుకొని ఎత్తి చూపిస్తున్నారు అలాగా. సో వీరు సహాయం చేస్తారంటే వయసులో పెద్దోళ్ళైనప్పటికీ కూడా వారు తగ్గించుకొని అభిషక్తుడైనాక మోషేకి ఏం చేస్తారట, లోబడి వారు సహకరిస్తున్నారు. ఎందుకంటే ఎవరిని అపాయింట్ చేసుకున్నాడండి దేవుడు? మోషేని ఎన్నుకున్నాడు. మోషేకే సర్వ హక్కులు ఇచ్చాడు. ఎందుకంటే మోషే గురించే కదా అలాంటి సాక్ష్యం చెప్తున్నాడు. మీరు గమనిస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6-8 వచనాలు చూస్తే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదా. కనుకనే ఆయనతో దేవుడు మాట్లాడింది సూపర్గా మాట్లాడతాడు. నాకు చాలా నచ్చుతుంది ఆ వచనం. అందులో ఏమంటాట, ఒకరికి దర్శనం వరం ఉంటే వాళ్ళతో నేను దర్శనంలో మాట్లాడతా. కళల గురించి కళలు కనే ఒక వరం ఉంది, దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలుగుతారంటే వారితో కళల్లో మాట్లాడతా. కానీ నేను దర్శనంలో మాట్లాడినట్టుగా కళలో మాట్లాడినట్టుగా నా సేవకు నేను ఏర్పాటు చేసుకున్నాక సేవకుడైనాక మోషేతో మాత్రం నేను ముఖాముఖిగా మాట్లాడతాడట. అంత రేంజ్లో అంటే తన ఆధ్యాత్మిక స్థితి దేవునితో ఎంత దగ్గరగా ఉందని మీరు ఆలోచించండి. దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడాలంటే నువ్వు ఈ భక్తి చేస్తే సరిపోదు, నీకుంటున్నది ఇదేమి సరిపోవు. మరి మోషే ఎంత దగ్గరగా ఉన్నాడో చూడండి. అందుకనే వయసులో చిన్నోడైనప్పటికీ కూడా మోషే దేవుని చేత ఎన్నుకోబడిన సాధనంగా, అభిషక్తుడిగా, విమోచకుడిగా నియమించాడు. కాబట్టే మోషే చేస్తున్న ప్రార్థనకు అంత విలువగా ఉంది. వాళ్ళిద్దరు కూడా ఏమీ చేయలేరు. ఏం చేయగలను నేనంటే నేను వాళ్ళకి సపోర్ట్ మాత్రమే చేయగలను, అంతేనా? కనుక మీరు కూడా ఏం చేయగలంటే అలాంటి అభిషక్తులకి మీరు సపోర్ట్గా నిలబడమే మీ పని. వాళ్ళిద్దరు కూడా అదే చేస్తున్నారు. ఆయన ఎప్పుడైతే చెయ్యి పైకైతే ప్రార్థన చేస్తున్నాడో అక్కడ యుద్ధము గెలుస్తున్నారు వీళ్ళు. కనుక మీరు ఆలోచించండి, ఫైనల్గా ఏమైంది, వారు యుద్ధం చేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అగాగీయుడు, ఈ హామానవుడు అగాగీయుడు. అగాగీయుడు ఎవరు? అమాలేకులు రాజు. అమాలేకులు ఎవరంటే ఇలాంటి దరిద్రులని మీకు చెప్తున్నా. కనుక ఇలాంటి పరిస్థితిలో మరి వారు యుద్ధం చేసి వారు ఓడిపోతున్నప్పుడు ఇంకా ఏం చేశారట, ఆ శక్తులు ఏవి కూడా వీరి మీద ప్రభావం చూపించలేనప్పుడు వారిని తిప్పికొట్టినప్పుడు వారు పారిపోయారు, తరిమి కొడతారు. ఈ రఫాదీంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. వారు పారిపోయారు అక్కడి నుంచి. అమాలేకులందరినీ కూడా వీరు ఎదిరించారు, కొట్టారు, వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించండి, ఆ తర్వాత కాలంలో వారు అలా నడుచున్న తర్వాత వారు అక్కడి నుంచి మరి దేవుడు ఎక్కడికైతే వారిని ప్రవేశపెట్టాడో ఒక వాగ్దాన స్థలానికి తీసుకుని వెళ్ళాడు. ఎవరు అక్కడ? కానాను అనే స్థలానికి. వీరందరూ కూడా 40 సంవత్సరాలు జరిగిన తర్వాత. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆలోచిస్తే ఆ ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారట, మాకు రాజు కావాలి అని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మొరపెడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నేనే రాజుగా ఉన్నాను కదా, మీకు ఏం కావాలని నేను చూసుకుంటాను కదా. అంటే లేదు మాకు రాజు కావాలని మొరపెట్టినప్పుడు అప్పుడు సమూయేలు అనే ప్రవక్త ద్వారా, సమూయేలు ఒక న్యాయాధిపతి, మీకు తెలుసా? సమూయేలు న్యాయాధిపతి. మీకు ప్రవక్తగా మాత్రమే పరిచయం ఏమో, కానీ మొదట ఆయనే న్యాయాధిపతుల్లో మొదటివాడు. ఆయన ఆ న్యాయాధిపతిగా ఉంటూ ఆ తర్వాత క్రమంలో చాలామంది న్యాయాధిపతులు వచ్చారు. అందులో మనకు తెలిసిన సంసోను, దెబోరా, ఇంకా ఈ గిద్యోను, వీళ్ళందరూ కూడా న్యాయాధిపతులుగా కొనసాగుతున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సమూయేలుకి దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజలు మొరకి ఆలకించి వారిని, సరే వాళ్ళు అడుక్కుంటున్నారు కదా, ఒక
రాజుని నియమిద్దాం అని చెప్పి గాడిదలు పోయి తిరుగుతున్న సౌల్ని ఏం చేశారంటే వెళ్ళి అభిషేకించు అంటే ఆయన వెళ్ళి సమూయేలు వెళ్ళి అతను అభిషేకించడం, ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజుగా ఇక సౌలుని ఆయన నిర్మించాడు. ఆయన 40 సంవత్సరాలు ఆయన పాలించడం మనకు తెలుసు ఆ స్టోరీ. అయితే మీరు ఇక్కడ గమనించండి, ఆయన డౌన్ఫాల్ ఎందుకు పడిపోయింది, ఆయన పతనం ఎలా స్టార్ట్ అయింది అంటే సౌలుకి ఇక సమూయేలు ఒకసారి దేవుడు చెప్పిన ఒక సందేశాన్ని చెప్తాడు. ఏంటనంటే మీరు ఏం చేయాలి, అమాలేకీయుల్ని ఎవరిని విడిచిపెట్టద్దు, శత్రు శేషం ఉంచకూడదు, చిన్న పిల్లలతో కానీ వాళ్ళతో పాటు పశువులు, వాటి యొక్క పశువులను కూడా మీరు సంహరించండి అని చెప్పడంలో గల కారణం ఏంటో తెలుసా? ఇలాంటి లేఖన భాగాలు తీసుకొని కూడా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడిన కొంతమంది మొదలు ఏంటంటే చిన్న పిల్లలను కూడా మీ దేవుడు యెహోవా దేవుడు చంపించేస్తున్నాడు, ఏమాత్రం కూడా హృదయం లేదు, ఇంకా పశువులను కూడా చంపేమన్నాడు. మూగజీవులు కదా అవి ఏం చేస్తాయని అంటే ఎందుకు చంపమన్నాడు దేవుడు? ఎందుకంటే ఈ అమాలేకీయులు దురాత్మలతో సహవాసం చేస్తారు కాబట్టి వారి యొక్క బాడీ స్ట్రక్చరే కానీ వారిలో పశువుల మీద కూడా దురాత్మలు ఉండేవట ఈ అమాలేకీయుల టైంలో. అందుకని ఏంటంటే ఏ ఒక్కరిని వారి పశువులను కూడా వదలొద్దు, అన్నిటి కూడా చంపమని దేవుడు చెప్తే మనకి తెలుసు సౌలు గారు ఏం చేశారు. నీకు కావలసినవన్నీ కూడా నువ్వు బలిష్టమైనవన్నీ కూడా చక్కగా పెట్టుకొని మిగతా చచ్చుపుచ్చులుగా జబ్బు వాటిని చంపేసి ఏం చేశారట, కొంతమందిని బలిష్ఠులుగా ఉంటున్న వారిని కూడా ఉంచుకొని అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చంపేసి వీరక రాజ్యంలోకి తెచ్చిపెట్టుకున్నాడు. సమూయేలు వచ్చి అడుగుతాడు, ఏంటి అక్క దొడ్డులో ఏం వినబడుతున్నాయి, రంకెలు వినబడుతున్నాయి, నాకు సౌండ్లు వస్తున్నాయి అనేసి అంటే అదా ఏమీ లేదు, యెహోవాకు బలి ఇవ్వడానికి ఆ శ్రేష్టమైన తెచ్చిపెట్టానని ఒక మాట్లాడతాడు. నేను నీకు చెప్పాను కదా శేషం ఏది ఉంచొద్దని, అన్నిటిని చంపమనని కదా, ఎందుకు అంటే ఇలా మాట్లాడతాడు. అంటే అక్కడ దేవుడు చెప్పిన దానికి అవిధేయుడిగా ఉంటూ సంపూర్ణంగా లోబడలేదు. అందుకనే దేవుడు అంటాడు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అనేది ఈ సందర్భంలో అనమాట. కాబట్టి మీరు ఆలోచించండి, దేవునికి సగం లోబడకూడదు, సంపూర్ణముగా లోబడాలి అంతే. అది అలా లోబడితేనే లోబడినట్టు. సో సౌలు పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. అయితే ఇంకా చూద్దాము, ఇప్పుడు చూద్దాం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంకి వెళ్దాం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పునదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. అంటే ఇదే రీజన్ తీసుకొని ఈ హామాను మంత్రి ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళాడు, అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మాట చెప్తున్నాడు. ఏంటంటే వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. అవును కదా, మరి దేవుని ప్రజలు దేవుని మాట వింటారు, అవునా, దేవుని ఆజ్ఞను పాటిస్తారు. నీ ఆజ్ఞ ఎందుకు పాటిస్తారు? వాళ్ళు వేరుగానే ఉంటాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. ఏం చెప్తున్నాడు, మీరు చక్రవర్తిగా రాజుగా ఉన్నారు కానీ మీకు కూడా ముప్పు వచ్చేది ఇలాంటి వలన, జాగ్రత్త అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈ జనులు యూదులు అనబడిన వారి మీద అప్పుడే ఒక కంప్లైంట్ రేస్ చేసి వాటికి ఇలాంటి మీరు చెప్తున్నారు చూడండి. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకము లేదట, కాదట, వేస్ట్, అంటే వాళ్ళ వలన ఏం ప్రయోజనం లేదు, మీకు ఇబ్బందే, కంప్లైంట్ అప్పుడే రేస్ చేశాడు. సో అందు నిమిత్తం రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు 13-14 వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 13-14. దీంట్లో నేను ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషానునందున్న యూదులు రేపును చేయునట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయింపబడినట్లుగాను సెలవీయుడనెను. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి. మీరు చదివారు ఎప్పుడన్నా? మిమ్మల్ని అడిగేది, చదివారు ఎప్పుడన్నా? అది చదివారా? ఏమర్థమైంది? ఏమర్థమైందండి?
ఆల్రెడీ ఈ యొక్క అంశం గురించి మాకు కుటుంబ ఆరాధనలో ప్రతి దినము మాకు రోజు ఏదో ఒక అంశం గురించి మాట్లాడుతూనే ఉంటాను. నా దగ్గరకొచ్చిన వారికి తెలిసిది. వారిక్కడ ఉన్నారు. వారు మాట్లాడకండి. మిగతా వాళ్ళు మీరు ఏమన్నా అర్థమైతే చెప్పండి. ఇది ప్రవచనం. ఇది నెరవేరిందా లేదా ఇప్పుడు మనం అన్ని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మీకు అర్థమైపోద్ది. ఇది చూస్తే మీరు గమనించండి. అంటే చదువుకొని వెళ్ళిపోవడం వలన ప్రయోజనం ఉండదు. అందుకనే కదా కీర్తనకారుడు అంటాడన్నమాట. ఏంటంట, దివారాత్రులు ధర్మశాస్త్రమును ఏం చేయాలట, దివారాత్రులు ధ్యానించువాడు. ధన్యుడు. చదివితే కుదరదు, దాన్ని ధ్యానించాలి. దానక ఉద్దేశం ఏంటి అనేది దేవుని యొక్క ఆత్మచేత మీరు తెలుసుకోబడినప్పుడు దానికి తగిన రీతిలో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోగలుగుతారు. కనుక ఇక్కడ ఇప్పుడు నేను అందుకే చెప్పాను, ఇక చరిత్ర గురించి మాట్లాడితే 2500 సంవత్సరాల క్రిందట స్టోరీ ఇప్పుడు ఇది ఎలాగా ప్రచురణలోకి వస్తుంది. ఇప్పుడు ఎందుకు దేవుడు మళ్ళీ దీని గురించి మనతో మాట్లాడాలి, దీనికి రాకడికి ఏంటి సంబంధం అనేది మీరు గమనించాలి. చూస్తే ఇక్కడ ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఎడల, అంటే అహాషురోస్తో ఈ యొక్క ఎస్తేరు మాట్లాడుతుంది. అయ్యా మీకు కానీ ఒకవేళ ఓకే అయితే ఈ దినమును జరిగిన చొప్పున షూషాన్ నందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్యి మీద ఉరి తీయింపబడినట్లుగాను సెలవీడనను. అంటే తన యొక్క పర్మిషన్ తీసుకుంది. ఎవరినట, ఈ యొక్క హామాను ఒక 10 మంది కుమారులను చంపేయడానికి పర్మిషన్ తీసుకుంటే రాజు పర్మిషన్ ఇచ్చేశాడు. ఈ 10 మంది కుమారుల్ని చంపేసింది. ఈ 10 మందిని ఉరి తీయించేసింది ఇక్కడ. అయితే అలాగున చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. అంటే ఈ రోజు జరిగినట్లుగా రేపు కూడా చెయ్యాలి అంటుంది. అయితే ఈ షూషన్లో ఆజ్ఞ ప్రకటింపబడును, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. అదేంటి ఇప్పుడు మీకు అర్థం అవ్వాలా? నాకు పిక్చరు ఇదిగోండి. ఏంటట, హామానికి 10 మంది సంతానం. ఈ 10 మందిని కూడా మరి అహష్వేరోషుతో ఈవిడ పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే అప్పటికే ఉపవాసం ఉంది. ఈ యొక్క ఎస్తేరు ఉపవాసం ఉండి మరి దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మరి దేవుడు తనకిచ్చినాక జ్ఞానము చొప్పున ఆయన మాట్లాడినప్పుడు రాజుకు దయ కలిగింది. మరి తన యొక్క మాట విన్నాడు. వారి యొక్క ప్రూఫ్స్ పెట్టినప్పుడు దానికి అంతా కూడా రాజు ఏకీభవించాడు. సరే నీ ఇష్టం కానీ అంటే ఏం కావాలంటే, అయితే ఈ యొక్క హామానికి 10 మంది సంతానం ఉన్నారు, వారిని ఉరి తీయాలంటే ఓకే అన్నాడు. ఈరోజు జరిగానంటే ఈరోజు అమలు చేశారు. అంటే హామానుకు 10 మంది కుమారులకి ఉరి తీయించేశారు ఆ రోజు. ఇంకా ఏం కావాలంటే ఈలాగునే రేపును జరిగించండి. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఒక 10 మందిని ఉరి తీసేశారు అన్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, వారిని ఖననం చేయాలా? అవునా? సమాధి చేస్తారో కాల్స్తారో ఏదో చేస్తారు, మొత్తానికి అయిపోయింది. అయితే ఈ 10 మందిని ఉరి తీసేసిన తర్వాత మరలా అలాగే చేయండి అంటే అలాగే చేయండి, నీ ఇష్టం, ఓకే అన్నాడు. అలాగే చేశారంటే ఈ 10 మందిని చనిపోయిన తర్వాత ఉరి తీసిన తర్వాత వారిని సమాధి చేయలేదు, కాల్చలేదు, పూడ్చలేదు. వారిని అలాగే దాచిపెట్టారు. నెక్స్ట్ రోజు కూడా మరలా 10 మందిని తెచ్చి మరలా ఉరేశారు. ఎందుకు వేశారు అలాగా అంటే ఈ యొక్క 2 సార్లు ఊరి వేశారు ఈ 10 మందికే. హామాను 10 మంది కుమారులకి మొదటి రోజు ఆధార నెలలో ఊరేశారు. అదే నెక్స్ట్ రోజు కూడా అలాగే కావాలని తను కోరుకుంటున్నప్పుడు అలాగే జరిగించమన్నాడు. అలాగే వేశారు వీళ్ళందరినీ కూడా. అంటే ఇది మనం ఆలోచించాలి. కొన్ని వందల సంవత్సరాల క్రిందట, వేల సంవత్సరాల క్రిందట జరిగినది ఇది. అయితే ఎస్తేరు ఎందుకు అలా చేసింది? ఒకసారి ఊరేసి చావరండి, చచ్చిపోతారా? చచ్చిపోయారా లేదా? వాళ్ళు చచ్చిపోయారు. మరి చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చంపడం ఏంటి? ఎందుకు అలా చేశారు? ఏదో ఉద్దేశం ఉంటుంది కదా. అంటే ఎస్తేరు ఎందుకు అలా చేసింది అనేది బైబిల్ గ్రంథంలో డీటెయిల్గా రాయలే. కానీ ఎస్తేరు తన హృదయంలో, మరి నేను అనుకుంటున్నాను, ఇది నా పర్సెప్షన్, దేవుడు ముందుగానే తనకి ఒకటి తెలియజేశాడు. ఎందుకంటే మరలా ఈ భూమి మీద అలాంటి జనాంగం ఉండకూడదు అనే ఉద్దేశంతో. అంటే ఇప్పుడు తను 2500 సంవత్సరాల క్రిందటది. ఏ మనిషి అంతకాలం బతకడు కదా. అయితే తను ఉంటున్న కాలంలో తను రాణిగా ఉంటున్నప్పుడు అయితే ఈ 10 మందిని ఎందుకు చంపాలి? హామాన్ని ఎలాగ చంపారు తర్వాత. కానీ ఈ 10 మందిని ఎందుకు చంపాలంటే, ఈ 10 మంది
వాళ్ళు ప్రతిజ్ఞ చేశారట. ఏం ప్రతిజ్ఞ చేశారంటే, ఈ యొక్క ఈ యొక్క 127 సంస్థానాల్లో ఉంటున్న యూదులు ఒక్కడిని కూడా మేము వదలం, అందరినీ కూడా భూమి నుంచి తుడిచిపెడతామని చెప్పి ఈ హామానుకి 10 మంది కుమారులు కూడా ప్రతిజ్ఞ చేశారట. ఆ మాట తనకి వినబడింది, తెలుసుకుంది. ఆహా! అని చెప్పి ఇంకా భవిష్యత్తులో కూడా అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఆ టైంకి నేను ఉండను కదా, నేను చచ్చిపోతాను కాబట్టి. సో ముందుగానే ఏం చేసిందంటే, తను ఏం చేసిందంటే చనిపోయిన వారినే ఆ భవిష్యత్తు తరం వారిని ఉద్దేశించి మరలా రెండోసారి ఈ 10 మందిని కూడా ఉరి తీయించింది. అది విచిత్రంగా ఉండొచ్చు, కానీ అది ఎంత యాప్ట్గా ఉందో కూడా మీకు చెప్తాను. ఈ 10 మంది కూడా ఉరేస్తారు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. సరే, మరి తను ముందుగానే ఆలోచించి దేవుడు మేబీ తనకు తెలియజేసినది ఇప్పుడు జరిగిందా ఎక్కడన్నా అనేసి అంటే 100% యాక్యురసీ. ప్రవచనం ఎప్పుడు కూడా పొల్లు పోదు, అలాగ కరెక్ట్గా జరుగుతుంది. కనుక ఏం జరిగిందంటే, ఇప్పుడు మనకు తెలుసు రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 15 వరకు కూడా మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఇంకా మూడో ప్రపంచ యుద్ధం ఇంకా జరగలేదు. అది జరగడానికి ఇప్పుడు మనం ప్రారంభంలోనే ఉన్నాం. దాని గురించి కూడా నెక్స్ట్ సిరీస్లో చెప్తాను నేను, ఎప్పుడు ఎలాగా అనేది అవన్నీ కూడా మీకు ఆధారాలు చూపిస్తాను. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ 10 మంది కూడా చంపేశారు కదా, 2 సార్లు ఉరేసింది వారిని బేస్ చేసుకొని. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో ఈ యొక్క జర్మనీ దేశంలో ఉంటున్న హిట్లర్, ఈ నాజిస్ పార్టీ నుంచి ఏం చేశారంటే కొన్ని తప్పులు చేసి, మరి ఎంత తప్పులు అంటే 60 లక్షల మంది ప్రజలు, అంటే సామాన్యమండి 60 lakhs, 60 లక్షల మంది ప్రజలు యూదుల్ని ఏం చేశారంటే ఒక గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేశాడు. మెథేన్ గ్యాస్లో పెట్టేశారు. వారందరి యొక్క బట్టలు, స్త్రీలు పురుషులు అందరి యొక్క బట్టలు తీసేసి ఆ యూదులందరినీ కూడా హింసించి వారందరినీ కూడా ఏం చేశారట హోలోకాస్ట్లో వేసి చంపేశారు అందరినీ కూడా. సో అదే కాకుండా ఇంకా యుద్ధం జరిగిన టైంలో రెండో ప్రపంచ యుద్ధంలో కూడా కొన్ని యొక్క తప్పుడు విధానంలో తను యుద్ధం చేశాడు, వాడుకోడినవి వాడాడు అనే ఒక ఉద్దేశంతో ఫర్దర్గా తన మీద ఎంక్వైరీ చేసినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేశారంటే వారి మీద ఒక కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే మరి హిట్లరు ఈ తప్పుకి అన్నీ కూడా తెలుసుకున్నాడు. అయితే హిట్లర్ ఈ విషయం తెలిసిన తర్వాత తనకి ఏమాత్రం మనుగడ ఉండదు, తన్ని చంపేస్తారని తెలుసుకొని ముందుగానే తను షూట్ చేసుకొని చచ్చిపోయాడు. రెండోది ఏంటంటే, మరి ఈ యొక్క యూదుల్ని ఏరి పారేయాలి అనేది హిట్లర్ కాలంలో ప్రధానంగా ఉంది. వాడి యొక్క సిద్ధాంతం ఏంటంటే ఏ ఒక్కడు కూడా యూదుడు అనబడిన వాడు భూమి మీద ఉండకూడదు అనేది. అయితే వాడికి సపోర్ట్ చేసిన ఒక 11 మంది ఉన్నారండి. ఆ 11 మంది కూడా ఏం చేశారంటే, ఇప్పుడు ఈ హామాను కుమారులు ఎలాగైతే ఆ ఎస్తేర్ కాలంలో ప్రతిజ్ఞ చేశారో, ఈ 11 మంది కూడా ఈ యొక్క హిట్లర్ కాలంలో హిట్లర్కి సపోర్ట్గా ఉండి వారు కూడా ఒక ప్రతిజ్ఞ చేశారు. యూదులు అనబడిన వారు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు. కనుక ఈ యొక్క 60 లక్షల మంది యూదుల్ని ఏరి పారేసే విషయంలో ఈ 11 మంది కూడా చాలా ఫుల్గా సపోర్ట్ చేశారు. ఎవరు ఆ 11 మంది అంటే కూడా మనం చూస్తే ఒకసారి ఇగోండి, వీళ్ళే ఏంటట, అది జోకిమ్ వోన్ అనేది వాడు ఏంటట, వాడు ఎప్పుడు పుట్టాడు, వాడు ఎప్పుడు చచ్చాడు. సో ఇందులో అన్నిట్లో కామన్గా మీకు ఏం కనబడుతుంది, ఈ కింద మీరు చూడండి వాళ్ళ పేర్లలో కామన్గా కనబడేది ఏంటి, డెత్ డేట్ ఒకటే. ఎవరికన్నా పుట్టిన దినాలు ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండొచ్చు, డెత్ డేట్ ఒకటి ఉండదు మోస్ట్లీ కదా, కానీ వీళ్ళందరికీ ఒకటే. అయితే వీళ్ళందరూ కూడా మామూలు కాదండి, వీళ్ళందరూ కూడా ఈ హిట్లర్ టైంలో జర్నల్స్ అంటారన్నమాట. వీళ్ళు జర్నల్స్ అంటే ఈ యొక్క ఫస్ట్ వాడు ఉన్నాడు కదా, వీడు మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, అంటే విదేశాంగ మంత్రి. ఎవరు, ఈ యొక్క జోకిమ్ వోన్ అనేవాడు. వాడు 1893లో వాడు ఏప్రిల్ మాసంలో పుట్టాడు. చచ్చింది మాత్రం అక్టోబర్ 16, 1946, అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీళ్ళందరూ కూడా పోయారు. రెండో వాడు చూడండి, విల్హెమ్ కీటిల్ అంట. వీడు ఏంటంటే హై కమాండ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంటే ఈ ఆర్మీకి సంబంధించిన ఈ ఫోర్సెస్ని రిలీజ్ చేయగలిగింది వాడే. వాడు కూడా 1882లో పుట్టాడు, చచ్చింది మాత్రం అదే డేటు. ఇంకా మూడోది ఎర్నెస్ట్ క్యాల్టన్ బర్నర్ అట. అంటే వీడు సెక్యూరిటీ పోలీస్, చీఫ్ ఆఫ్ ద సెక్యూరిటీ పోలీస్.
వీడు కూడా అలాగే. నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ రోసన్బర్గ్, వీడేంటంట ఐడియాలజిస్ట్. అంటే ఒక ఐడియాలజిస్ట్ అంటే ఒక సిద్ధాంతాన్ని వాడు ప్రమోట్ చేసేవాడు అనమాట. వీళ్ళందరూ కూడా ఈ 11 మంది కూడా చాలా సన్నిహితులు. ఎవరికి? ఈ హిట్లర్కి. ఈ యూదుల్ని ఏరి పారేసే విషయంలో వీళ్ళే సహకరించారు, వీళ్ళే ప్రతిజ్ఞ చేశారు. అయితే ఈ 11 మందిలో మరలా ఒకడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు కాల్చుకొని. ఈ 10 మందే ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి హ్యాన్స్ ఫ్రాంక్ అట. వీడేంటట, వీడు గవర్నర్ ఆఫ్ పోలాండ్ దేశంలో గవర్నర్గా పనిచేసేవాడు. ఈ హిట్లర్కి ఆ కాలంలో సహాయం చేశాడు. నెక్స్ట్ విల్హెమ్ ఫ్రిక్, వీడేంటట ప్రొటెక్టర్ ఆఫ్ బొహమియా. అంటే ఒక దేశాన్ని ఏం చేశారట, రక్షణ నాయకుడిగా పనిచేసిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా సహకరించారు ఆ కాలంలో. నెక్స్ట్ జూలియస్ స్ట్రైకర్ అంట. వీడు కూడా అలాంటి వాడే. నెక్స్ట్ ఫ్రిడ్జ్ సాకెల్, ఇది 8వ వాడే, గుర్తుపెట్టుకోండి. వీడు ప్రాముఖ్యమైన వాడు. ఏంటంటే ఈ యొక్క 60 లక్షలు ఇస్రాయేల్ ప్రజలు అంటే యూదులందరినీ కూడా స్లేవ్స్గా అనేక దేశాల నుంచి ఏరి తీసుకొని వచ్చి వారందరినీ ఒక స్థలంలో పెట్టి వాళ్ళందరినీ బానిసలుగా ట్రీట్ చేసినప్పుడు ఒక జైల్లో వేశారు కదా వీళ్ళందరినీ. ఆ జైళ్ళందరినీ కూడా ఈ బానిసలుగా ఉంటున్న వారందరికీ హెడ్ వీడు, సాకెల్ అని వీడు. నెక్స్ట్ ఇంకొకడు ఆల్ఫ్రెడ్ జోడీ, వీడేంటంట ఆపరేషన్స్ కమాండ్ ఆర్మ్ ఫోర్సెస్. అంటే ఈ యొక్క దళాలన్నీ కూడా క్రమంగా పనిచేసే దాంట్లో వాడే నాయకుడు వాళ్ళందరినీ కూడా. నెక్స్ట్ ఆర్థర్ అనేవాడు, వీడు కూడా ఏంటట టెరిటోరీస్ ఛాన్సలర్ అట. అంటే సరిహద్దుల్లో ఈ యొక్క సరిహద్దుల్లో విస్తారణలో కానీ అక్కడ చూసుకోవాల్సిన భూభాగాల్లో ఉంటున్నాక వాటన్నిటికీ కూడా వీడే అధికారి. అంటే ఇక్కడ ఈ 11 మంది సహాయం చేశారు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పడేయడానికి. ఒకడు చనిపోయాడు. ఈ 10 మంది కూడా ఏం చేశారట, ఆ టైంలో వీరి గురించి ప్రూవ్ అయిపోయింది. వీరందరూ కూడా వీళ్ళు ఇంతమందిని చంపడానికి వీళ్ళు ప్రధాన పాత్ర పోషించారు అని తెలుసుకున్నప్పుడు వీరితో పాటు ఇంకా చిన్న చితక వాళ్ళు సహాయం చేసిన వాళ్ళందరికీ జీవిత ఖైదీ పడిపోతే ఈ యొక్క 11 మందికి కూడా ఉరిశిక్ష వేశారు గవర్నమెంట్. అందులో ఒకటి కాల్చుకొని చచ్చిపోతే ఈ 10 మందిని కూడా అక్కడ ఏం చేశారంటే ఉరి వేశారు. విచిత్రం ఏంటంటే 2500 సంవత్సరాల కిందట ఎస్తేరు కాలంలో ఈ యొక్క హామాను కుమారులు 10 మంది ఎలాగైతే ఉరిశిక్ష వేయబడ్డారో ఆ కాలంలో ఎగ్జాక్ట్గా అక్టోబర్ 16వ తారీఖున వీరిని కూడా వేశారు. అంటే 100 సంవత్సరాల క్రిందట ఏ రీతిలో జరిగిందో అదే రీతిలో మరలా అక్కడ జరిగింది. అంటే నేను అనుకుంటాను ఎస్తేరు ఎందుకు ఆ రెండోసారి మరలా ఎందుకు ఉరేయించిందంటే ఇంకొక తరం భూమి మీద పుట్టబోతున్నారు, వారి నిదర్శనంగా వారి కొరకు నేను మరలా వీరిని వేస్తే వారిని వేసినట్టే అన్న రీతిలో ఈ 10 మందిని చంపింది మరలా వారినే ఇంకొకసారి వేసింది. అది ఎక్కడికి నెరవేరిందంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క హిట్లర్ కాలంలో సేమ్ అదే 10 మంది అక్టోబర్ 16వ తారీఖున వారిని కూడా ఉరేశారు. అంటే ఎంత చక్కగా మరి దేవుడు ఆ ప్రవచనాలు నెరవేర్చాడు చూడండి. భూమి మీద ఎవరైతే యూదులు లేకుండా చేస్తాను అంటున్న వారు ప్రతిజ్ఞ చేశారో వారు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఇంకా మనం చూద్దాం ఇక్కడ ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల్లో చూస్తే ఇగోండి మీకు ఇక్కడ హైలైట్ చేశాను చూసారా. ఈ హైలైట్ చేసిన వారందరూ కూడా హామాను కుమారులు. చదువుతారా ఒకసారి? హమ్మేదాత కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షందాత, దల్బోను, అస్పాత, పోరాత, అదల్య, అరీదాత, పర్మష్త, అరిదై, వజైత అను వారిని చంపిరి. అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. రైట్. ఈ యొక్క 10 మందిని కూడా వాళ్ళ పేర్లు కూడా ఇవ్వబడింది. వీరికి సాదృశ్యాలుగానే ఈ యొక్క 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క హిట్లర్కి సహకరించిన ఒక 10 మంది కూడా సేమ్ పనిష్మెంట్ సేమ్ డేట్లో లేపేశారు. అంటే దేవుడినే లేకుండా చేయాలని, దేవుని ప్రజల్ని భూమి మీద లేకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక రోజు అనేది ఒకటి ఉంది. అయితే అందుకే నేను మీకు ఒక మాట చెప్పాలి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21లో ఒక మాట ఉంటుంది తెలుసా?
లూకా చెప్తాడు మనకేంటంటే అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి ఉందట. ఉందా లేదా? అయితే ఇప్పుడు రీసెంట్‌గా మరి ఒక దైవజనుడిని ప్రవీణ్ పగడాల గారిని చంపిన వాడికి కూడా మరి కుదురుబాటు కాలంలో వాడిని లేపేస్తాడా దేవుడు? లేపేయొచ్చా? ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా. ఉండదు. ఎందుకంటే ఆయన నీతిగల న్యాయాధిపతి. నీతి చేస్తాడు, న్యాయము చేస్తాడు. ఎవరిని కూడా విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకోండి. అయితే వారి కొరకు మనం ప్రార్థించాలి, సిద్ధపడాలి. ఈ 10 మందిని కూడా ఏం చేసి చూడండి, వాళ్ళ పేర్లు ఎలాగున్నాయో చూడండి, నోరే తిరగదు. అలాంటి పేర్లు ఎదవలు పెట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఆ కాలంలో ఎస్తేరు చాలా చక్కగా ప్లాన్ చేసి లేపేసింది. ఆ తర్వాత కాలంలో ప్రవచనాత్మకంగా కూడా వాళ్ళ కాలంలో వారిని కూడా దేవుడు లేపేశాడు. కనుక ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ప్రవచనాలన్నీ కూడా ఎంత త్వరగా నెరవేరుతున్నాయి. ఎక్కడ ఏ ప్రవచనం నెరవేరుతుందో మీకేం తెలుసు? బైబిల్ చదివి అది చెబుతున్న వాళ్ళు చెప్పినప్పుడు మీరు గ్రహించినప్పుడు ప్రవచనాలన్నీ కూడా 85% ప్రవచనాలు నెరవేరిపోయాయి. ఒక 15% కూడా ఉన్నాయి. అది కూడా మన కాలంలో ఇవన్నీ నెరవేరిపోతాయి. అవన్నీ మనం చూస్తూ ఉండాలా. తగిన రీతిలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. నాకెందుకండి, ఎక్కడ ఏం జరుగుతుందో నాకెందుకు, నా ఇంట్లో ఏ సమస్య లేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటే మాత్రం అది చాలా మీరు ప్రమాదంలో ఉన్నట్టే. కనుక దేవుడు మనకి ఇచ్చిన సమయంలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే ఇంకా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంట? దినములు చెడ్డవి. అవునా? సమయమును పోనీయక. దినములు మంచివి ఉన్నాయండి. మంచి దినములా ఇవి? దినములు మంచివి కాదు, చెడ్డ దినములు ఇవన్నీ కూడా. ఇక మీదట ఉన్న ఇంకా భయంకరంగా ఉంటుంది. మీరు గమనించండి, మత్తయి సువార్త 24లో ఉన్న ఒక అనేకమైనవి నెరవేరుతున్నాయి. ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. మొన్న రీసెంట్ నిన్నో మయన్మార్లో 7.7 రెక్టర్ స్కేల్లో భూకంపం వచ్చింది. అవునా? చూసారా? ఆ విజువల్స్ అన్ని చూసారా? మరి అక్కడక్కడ భూకంపాలు, కరువులు ఇవన్నీ అవుతున్నాయి లేదా? అవుతున్నాయి. ఎక్కువగా వింటాం ఇక మీదట. ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా దేనికి ప్రారంభం? వేదనలకు ప్రారంభం. స్టార్ట్ అయిపోయింది. అన్నిటి కూడా వేదనలకి ప్రారంభం అవుతుంటుంది. కనుక మంచి అనేది ఇక మీదట మనం ఎప్పుడు చూడలేము, వినలేము. ఇంకా విచిత్రమైనవి వింటూ ఉంటాం. ఇంకా ఇప్పుడు అవన్నీ ఎక్కువ మాట్లాడితే నాకు సమయం సరిపోదు. కానీ ఎలాన్ మస్క్ తెలుసు కదా, ఎక్కడ ఉంటాడు ఆయన? అతను ఏదో కొట్టు దగ్గర ఎక్కడ ఉంటాడండి ఆయన? ఎలాన్ మస్క్ ఎక్కడ ఉంటాడు? రష్యాలో ఉంటాడా? అమెరికాలో ఉంటాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రపంచాన్ని ఏలే 400 అపర కుబేరుల్లో అంతట్లో కూడా వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చిందే ఎలాన్ మస్క్. కనుక ఫర్దర్గా ఏం చేయబోతున్నాడు? ఆల్రెడీ మనకి ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా ఇంప్లిమెంట్ అక్కడ అయిపోయాయి. ఎక్కడే అవుతుంది, అది కూడా అయిపోతుంది. స్టార్టింగ్లో ఉన్నాం మనం కూడా, త్వరగా అయిపోద్ది. ఇంకా నో మోర్ సెల్ ఫోన్స్, ఇంకా నో మోర్ ఐడెంటిటీస్, మీకేం కార్డ్స్ అవన్నీ కూడా అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్సర్టెడ్ చిప్. అన్నీ కూడా వాటికి తగిన రీతిలో పర్మిషన్స్ తీసుకుంటున్నారు. ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు మనుషుల మీద, ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా అన్నీ కూడా చూస్తున్నారు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంతా కూడా ఇంకా నాకు చదువు లేదు కదండి, అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీ యొక్క డేటా అంతా కూడా మీ బ్రెయిన్లోనే ఉంటుంది. దాన్ని వారు స్కాన్ చేస్తే సరిపోద్ది. కనీసం మీరు ఇంట్లో కూర్చొని మీరు ఏం ఆలోచిస్తున్నారు కూడా చెప్పేస్తారు వాళ్ళు. మీరు మాట్లాడవసరం లేదు కూడా. అంతే. అంటే మిమ్మల్ని అంతా కూడా కంట్రోల్ చేస్తారన్నమాట వాళ్ళు. ఈ యొక్క డివైజెస్తోనే కంట్రోల్ చేస్తారు. అయితే ఇలాంటి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇదొక్కటే మార్గం, ఇదొక్కటే. ఇంకెవ్వడు మిమ్మల్ని ఏం చేయలేడు, ఎవడేం చేయలేడు. నాకు తెలిసి ఇవి కూడా మీకు ఉండవు, ఈ బైబిల్స్ కూడా ఉండవు, మొబైల్స్, ల్యాబ్స్ ఉండవు. ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీరు చిన్ననాటిలో ఏదైతే చదువుకున్నారో, ఏదైతే మీ హృదయంలో ఉందో, ఏదైతే దాచుకున్నారో, ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అది మాత్రమే కాపాడుతుంది. అందుకనే కీర్తనకారు 119లో అంటాడు కదా, ఏంటంట? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. అంతే. ఇంకెప్పుడు కాపాడలేడంటే మీ డబ్బు, మీ ధనము, పలుకుబడి, హోదా ఏమీ కాపాడలేదు. దేవుని వాక్యమే ఆ కంచి కాలంలో అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు కూడా మిమ్మల్ని కాపాడతాడు. కనుక జాగ్రత్త. ఇంకా మనం చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట చూద్దాం. చదవనమ్మా. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను,
ఏయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. ఇది ఒక ప్రవచనం కదండి. సాధారణంగా దీని గురించి ఏం మాట్లాడతారు అందరూ? ఏం మాట్లాడతారు ఈ ప్రవచనం గురించి? మోషే ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏరా, ఇది చదవండి. అది ఇది చదివితే మీకు అర్థమవుద్ది. ఇది నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదా? నెరవేరలేదా? ఇక్కడ న్యూట్రల్ బ్యాచ్ ఎక్కువైపోయారు మనకి. మాట్లాడాలా? ఇది నెరవేరిందా లేదా? ఎప్పుడు కాలం అది? దానియేలు ఏ కాలానికి చెందినవాడు? పాత నిబంధనక కొత్త నిబంధన? పాత నిబంధన కాలంలో దానియేలుకి దేవుడు యొక్క ప్రవచనాత్మకంగా ఆయన ద్వారా పలికించాడు. వాస్తవంగా పరలోక మర్మాలన్నీ కూడా యోహాను మనకి విశదపరిచాడు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల ద్వారా యొక్క చివరి పుస్తకంగా నూతన నిబంధనలో మనకు కనబడుతుంది. దానికంటే ముందు పాత నిబంధన భక్తులకి కొంతమందికి దేవుడు చెప్పాడు, కానీ వారి ద్వారా సంపూర్ణతంగా వివరణ వద్దు అన్నాడు. అంతే. అందులో మొట్టమొదటి వ్యక్తి ఈయనే, దానియేలే. దానియేలుకి అన్నీ కూడా తెలుసు, అన్నీ చూపించాడు అన్నీ కూడా. తర్వాత ఎహెజ్కేలు పరలోకం స్ట్రక్చర్ ఎలాగుంటుందో ఆయన చూశాడు, ప్రవక్త అయిన ఎహెజ్కేలు. తర్వాత ఈయన చూశాడు. ఆ తర్వాత కాలంలో మనకి అపోస్తుల్లో వినబడుతున్న ఈ యొక్క యోహాను మాత్రమే దాన్ని క్లారిటీగా ప్రజలకి బహిరంగపరిచాడు. ఎందుకంటే దానియేలుకి దేవుడు చూపించింది, నువ్వు మాట్లాడకూడదని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చి సైలెంట్ చేస్తే ఆయన మాట్లాడలేదు. కానీ ఈ ప్రవచనము మీరు అనుకుంటున్న రీతిలో నెరవేరాలి కాదు, నెరవేరిపోయింది. ఎలా నెరవేరిందంటే, ఈ యొక్క సిరియా దేశపు రాజు ఏంటట, ఆయన 167 బీసీలో ఆంటియోకస్ ఎపిఫనెస్ 4 అనేవాడు. ఇప్పుడు మనకి హేరోదు రాజు గురించి తెలుసు కదా, రోమా చక్రవర్తిలో ఆ టైంలో హేరోదు 1, 2, 3, 4 అలాగా. ఈ యాంటియోకస్ ఎపిఫనెస్ అనే 4 రాజు, ఈ యొక్క సిరియా దేశపు రాజు ఏం చేశారంటే, అప్పటికి అందరినీ జయించుకుంటూ అన్ని దేశాలని జయించుకుంటూ వస్తూ ఇక్కడ యెరూషలేములో ఆయన వచ్చి యెరూషలేమును కూడా జయించాలనుకుంటున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, యెరూషలేము మత పెద్దలందరితో కూడా మాట్లాడి, మిమ్మల్ని నేను ఏమీ చేయను, మీరందరూ కూడా నాకు లోబడితే నేను మిమ్మల్ని ఏం చేయను అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మేము నీకెలా లోబడతాం, మా దేవునికి మేము లోబడతాం అని చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే, యూదులు చాలా ప్రాముఖ్యంగా వారు ఆ మందిర విషయంలో కానీ ఆ యొక్క రిచువల్స్ అంటే వారు ఆచరించే విధానాల్లో కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టే కదా ఈ యొక్క మొర్దెకైకి అలాంటి శిక్షని ఖరారు చేశాడు హామాను. మీకు అర్థమైందా? ఏం కాంప్రమైజ్ అవ్వలేదు, నమస్కరించలేదు, సాష్టాంగపడలేదు. అంతే. నేను ఎవరికి సాష్టాంగపడతాను? సృష్టికర్త అయిన దేవునికి తప్ప. అందుకనే కదా ఇందాక సకల జనుల విధులకి వీళ్ళకి చాలా తేడా ఉంది అని ఆయన మాట్లాడుతున్నాడు. కనుక వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరండి. వారి ఆచార విషయంలో వారు కాంప్రమైజ్, వారి దేవునికి తప్ప మరెవరికి కూడా వారు నమస్కరించరు. కాబట్టి ఇక్కడ సిరియా దేశపు రాజు ఏంటట, యాంటియోకస్ ఎపిఫనెస్ అనే రాజు చక్రవర్తి ఏం చేశారంటే, యెరూషలేములో వారిని దెబ్బ కొట్టడానికి యెరూషలేము దేవాలయంలో ఒక పందిని తీసుకొని వెళ్ళి ఆ హేయమైన దాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తే వారు దాన్ని ఎలా ఒప్పుకుంటారు? అలాగని తిరగబడలేరు. ఏం చేశారంటే, ఆ హేయమైన వస్తువుని అక్కడ ప్రతిష్ఠించినప్పుడు వారు దాన్ని శుద్ధీకరించుకునేంతవరకు మరలా లోపలికి వెళ్ళరు. కాబట్టి వారి మీద దెబ్బ కొట్టడానికి ఏం చేశారంటే, అలాంటి వస్తువుని తీసుకుని వెళ్ళి పెట్టాడు. వాళ్ళందరూ కూడా ఇంకా దాని నుంచి బయటకు వచ్చేసి అప్పటి నుంచి కూడా వారు చాలా బాధ, ఎంతో వేదనతో ఉన్నారు ఈ యొక్క యూదులంతా కూడా. అలాంటి సందర్భంలో అది ప్రవచనం నెరవేరిందని చెప్పడానికి ఇక్కడ యేసు ప్రభు వారే స్వయంగా దాని గురించి మరలా ఎత్తి చూపిస్తున్న సందర్భమే ఈ యొక్క మత్తయి సువార్త 24. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 24 అధ్యాయం 15-16 చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే
చదువువాడు గ్రహించుగాక. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవాలను. అంటే ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఇక్కడ మరలా ఆయన ఒక మాటగా చెప్తున్నాడు యేసు ప్రభువారు. అంటే ఇప్పుడు మరలా అది జరగబోతుంది. అంటే ఒకసారి జరిగింది మరలా జరగాలి కదా. ప్రసంగి గ్రంథం 3:15 ఏముంది? చదవాలి త్వరగా. ప్రసంగి 3:15 పూర్వము జరిగినదే మరలా చదవండి అమ్మా. ప్రసంగి 3:15లో ముందు జరిగినదే ఆ, ఇప్పుడును జరుగును, ఆ, జరగబోవున్నది ఆ, పూర్వమందు జరిగినదే. ఓకే. అంటే ఆ, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. సరే, కాబట్టి జరగపోయినదే మరలా జరగాలంటే ఒకసారి జరిగితేనే మరలా అది రిపీట్ అవుతుంది. కనుక ఏం జరిగిందట? ఒకసారి ఇక్కడ ఆ మందిరంలో హేయమైన దాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఇది మరలా జరుగుతుంది. ఎప్పుడు? ఏ కాలంలో? మన కాలంలో జరుగుతుంది అనమాట. మన కాలంలో జరిగినప్పుడు ఇక్కడ ఏమంటాడు దేవుడు? మీరు చూడండి, ఆ పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. ఇది గుర్తు వస్తుంది మీకు. ఈ మత్తయి సువార్తలో ఉన్నది దేవుడు చెబుతున్న విషయము ఆ కాలంలో జరిగింది కదా. అవును కదా, దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా. దానియేలు కాలంలో ప్రవచనం ఇక్కడ నెరవేరింది, ఇది మన కాలంలో నెరవేరబోతుంది అని దేవుడు చెప్పినప్పుడు ఈ చదువువాడు గ్రహిస్తాడు. అసలు మీకు ఈ విషయమే తెలియకపోతే మీరేం గ్రహిస్తారు? మీకేం తెలియదు. కాబట్టి తెలుసుకున్నప్పుడు ఏం చేయాలట? దానికి తగిన రీతిలో, అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం కానీ మీరు చదివితే అందులో 4 విషయాలు సంభవిస్తాయి. 4 విషయాలు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం బాగా సంపూర్ణంగా చదువుకోండి. బాగా చదివితే అదేమవుద్దంటే, ఒకటి, ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడికి వెళ్ళిపోతారు. ఏంటంటే యోదయలో ఉండువారు కొండలకు పారిపోతారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి పారిపోతారు? కొండలకు పారిపోతారు. ఈ 4 సంభవాలు కూడా ఒకేసారి జరుగుతాయి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము నెరవేర్పు కాలంలో. ఎలా అంటే, ఒకటి వీళ్ళు పారిపోతారు, ఒకటి హేమైన వస్తువు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27లో ఉంటున్నాక ప్రవచనం ఆ కాలంలో నెరవేరుతుంది. ఇక్కడ ఈ ప్రతిష్ఠించడము, మందిరంలో హేమైన దాన్ని ప్రతిష్ఠించడము, కొండలకి వీరంతా కూడా పారిపోవడము. ఒకటి, ఈ యొక్క దురాత్మల సమూహం ఏదైతే ఉందో ఈ సాతాను ఈ భూమి మీదకి పడవడము, సంఘము ఎత్తబడము, ఈ 4 కూడా ఒకటేసారి జరుగుతాయి. అది మీరు గమనించాలి. అంటే ఇది జరుగు కాలము గ్రహించినప్పుడు మనము ఉండము. అర్థమైందా? ఎవరుంటారు? విడవబడిన వారు ఉంటారు. వారికి 7 ఏళ్ళలో 2.5 అంటే ఆ 2వ భాగం అంటే 3.5 సంవత్సరాల కాలంలో ఆ యొక్క మహాశ్రమ కాలము ఇక్కడ అన్నమాట స్టార్ట్ అవుతుంది. మనము ప్రారంభంలో ఉన్నాం. అంటే మొదటి 3.5 సంవత్సరాల కాలం వ్యవధిలోకి మనం వచ్చాం. ఇక్కడి నుంచి మనం ఇక్కడికి వెళ్ళేటప్పటికి మొదటి 3.5 సంవత్సరాలు ముగించిన తర్వాత మనం వెళ్ళిపోతాం. ఈ రెండో హాఫ్ ఉంది కదా, రెండో ఒక శకం ఉంది. రెండో 3.5 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల్లో రెండో శకంలో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సాతాన భూమి మీద పడడం, సంఘం వెళ్ళిపోవడం, ఈ ఇశ్రాయేల్ ప్రజలు విడబడిన వారు కొండలకు పారిపోవడం, మందిరంలో ప్రతిష్ఠించడం, ఈ 4 కూడా ఒక్కసారి జరుగుతాయి. కాబట్టి మనము వింటాము, చూస్తాము, గ్రహిస్తాము, వెళ్ళిపోతాం. ఎవడైతే వెళ్ళిపోవాలనుకుంటున్నాడో అందరూ వెళ్ళిపోరు. ఇదేంటి బస్సు ఎక్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి దాని గురించి కదా, అంత సులువు కాదు. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడా లేదా? రావట్లేదు, ఇంకా వచ్చేస్తున్నారు. కనుక మీకు తెలియదు, ప్రవచనాలు ప్రపంచం నలుమూలలో ఉంటున్న ప్రవచనాలు చక్క అయిపోతున్నాయి, నెరవేరుతున్నాయి. అవి నెరవేరుతున్నప్పుడు మీకు భయం పుట్టాలి. గుర్తుపెట్టుకోండి, మీకు భయం కలగాలి. దానికి తగిన రీతిలో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. మీ యొక్క కుటుంబాలతో, సంఘాలతో మీరు సిద్ధపడండి. దేవుని యొక్క రాకడలో మీరు ప్రధాన పాత్ర పోషించాలి. వెళ్ళిపోవాలి. కడబోర ఊదినప్పుడు సమాధులు తెరవబడతాయి. అందరూ కూడా పరిశుద్ధులందరూ లేస్తారు. వాళ్ళందరితో పాటు మనం సజీవులుగా మనం ఉంటే సజీవులుగానే వెళ్ళిపోతాం. ఒకవేళ అప్పటికే మీరు నిద్రిస్తే మీరు లేపబడతారు. మనం కూడా జతగా సజీవులు వీళ్ళు అందరూ కలిసి మధ్యాకాశంలోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు కొనిపోబడతారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అన్నదానికి ఇవన్నీ ఒకటి కాదు, కొన్ని 100 ప్రవచనాలు నేను చూపిస్తాను నెరవేర్పు. అవన్నీ జరుగుతున్నాయి ఈ చివరి కాలంలో ఉంటున్నప్పుడు. ఎవరు కూడా నిర్లక్ష్యము వైఖరితో ఉండకండి.
మన కంటి ముందు కనబడుతున్న గొప్ప గొప్ప దైవజనులే వారికంటూ డబ్బు, హోదా అన్నీ ఉన్నప్పటికీ కూడా వారిని మనం కాపాడుకోలేకపోతున్నాం కదా! సో, మరి మీ 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 సంగతి ఏంటి? మీ భక్తి ఎంత? మీ విధానాలు ఎంత? మీ క్రమశిక్షణ ఎంత? మనకి చెప్పుకున్నాం మనం. ఒక 3 ఏళ్లుగా కంటిన్యూగా మనం నిర్వహిస్తున్నాం. ప్రతి నెల ఆఖరి శుక్రవారం మనకేముంటది? ఆన్‌లైన్ ప్రేయర్ ఉంటదన్నాం. మరేంటో ఒక 3 నెలలే ఆ ఫైరు. ఆ తర్వాత కాలంలో ఎవరు అలాగా అందరూ కూడా చల్లబడిపోతున్నారు. చెప్తున్నాను కదా! చెప్పేవారు ఉండరు. మీకు స్వచ్ఛమైన వాక్యము దొరకదు. ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాలి. పరిస్థితులు ఏవి కూడా బాగా ఉండవు. దినములు చెడ్డవి. మరి ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నప్పుడు మీరు ఇంకా ఎంత భక్తి చేయాలి? ఎంత నేర్చుకోవాలి? ఎంతగా దేవునికి దగ్గరగా ఉండాలి? కనుక ఇది మీకే విడిచిపెడుతున్నాను. చెప్పడం నా బాధ్యత. మిమ్మల్ని సిద్ధపరచడం వరకే. మీరు సిద్ధపడతారో లేదో మీది. ఓకే. కనుక మరలా వచ్చే వారం కూడా ఉంటాను నేను 6వ తారీఖున. 6వ తారీఖున కూడా ఒక చక్కటి యొక్క సందేశాన్ని విందాం. కనుక దాని కొరకు సిద్ధపడండి. 5వ తారీఖున మనకి ప్రార్థన ఉంటుంది మరలా. ఈ యొక్క దానికి కూడా ఎవరు మిస్ అవ్వద్దు. అనేక విషయాలు దేవుడు బయలుపరిచిన ప్రతీది కూడా నేను ఉన్నప్పుడే మీకు త్వరగా నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఒకరోజు వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోతాను. రేపే వెళ్ళిపోవచ్చు, ఎవడో తెలుసు. కనుక ఏదైనప్పటికీ కూడా మీరు సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక దానికి తగిన రీతిలో సిద్ధపడండి. ఎవరు నిర్లక్ష్యముగా చూపించొద్దు. బాధ ఎవరికి లేవండి బాధలు. అప్పులు ఎవరికి లేవండి. ఆరోగ్య సమస్యలు ఎవరికి లేవు. అందరికీ అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఉంటే వాటన్నిటిని మనం దూరపరచుకోవచ్చు. హల్లెలూయా. దేవుడి యొక్క కొద్ది మాటలు వెనుకల్లో ఫలించిన గాక. రైట్. చిన్న ప్రార్థన చేద్దాం.